వావ్ పులి అదిరిపోయింది. ఇక్కడ నాకు అదిరిపోతుంది. సూపర్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. బాబు లేపండి బాబు. అబ్బో బాబు. బాడీ గార్డ్. పులి ఏంటి ఈ టైంలో టమాటా సాస్ తింటున్నావు? ఇది టమాటా సాస్ కాదు బాబు, నా బ్లడ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ మా వాడు ఉంటాడు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. ఆనందమానందమాయే మది ఆశలు పల్లకిలాయే, ఆనందమానందమాయే మది ఆశలు పల్లకిలాయే, ఆనందమానందమాయే మది ఆశలు పల్లకిలాయే, ఆనందమా. ఏమైంది నీకు? మాట్లాడితే కాళ్ళ నొప్పులు అంటావు, ఇప్పుడు స్టెప్పులు వేస్తున్నావు. ఆనందమే ఆనందం, మహదానందం. అదే ఎందుకు అని. నువ్వు ఉండవే. ఏంటత్తయ్యా, సూర్యని అడిగారా? అడగడమా, మొత్తం డీటెయిల్స్ అన్ని పట్టేశాను. అది చెప్పిందా? అది చెప్తుందా? నేనే నా టాలెంట్ అంతా ఉపయోగించి మొత్తం కూపి లాగేశాను. అమూలి బేబీ పేరు చెప్పగానే ఇక్కడ పడింది చూసావా సిగ్గు, అంతకు 10 రెట్లు సిగ్గు పడింది గదిలోను. ఇద్దరు ఫోన్ కూడా మాట్లాడుకున్నారు. ఫోన్లో మాట్లాడారా? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఏంటి, మురిసిపోవడాలు. పక్కన నేనున్నానన్న విషయం కూడా మర్చిపోయి మర్చిపోయారు. ఇకలు పక్కపక్కలు. అబ్బో అబ్బో, నాకు సిగ్గేస్తుందబ్బా. అయ్యో, నిజంగానత్తయ్య? వట్టి నిజమే కాదే, దాచినా దాగని నిజం. అబ్బా, అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది కదా, నేనేమి చెప్పలేనే. అంత లేదు వాళ్ళిద్దరి మధ్య. నువ్వు చెప్తున్నట్టు ఏమీ ఉండుండదు. లేదా నువ్వెలా చెప్పగలవే? పక్కనే ఉండి లైవ్లో రియాక్షన్స్ అన్నీ చూసిందాన్ని నేను, డైలాగులు విన్నదాన్ని నేను. అయినా నువ్వెందుకలా ఇదైపోతున్నావు? అదేమన్నా నీ మొగుడుతో మాట్లాడుతుందా? సూర్య మాట్లాడుతుంది నా మొగుడుతోనేనే, నీ అంకమ్మ. అత్తయ్య, మీరు చెప్పింది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఏంటే, సంబరాలు చేసుకోవలసిందే. ఇదిగో, దీన్ని నిశ్చితార్థానికి మాట్లాడిన కళ్యాణ మండపం కాకుండా పెద్ద కళ్యాణ మండపం మాట్లాడదాం. దేనికి? దేనికంటావేంటే, నీ నిశ్చితార్థం అయిపోగానే దాన్ని కూడా ఆ అబ్బాయి వాళ్ళతో సంబంధం ఖాయించేసుకుని ఒకే కళ్యాణ మండపంలో 2 పెళ్ళిళ్ళు. ఇటుపక్క ఈ జంట, అటుపక్క ఆ జంట. ఇటో కూతురు, అటో కూతురు. ఇటో తాళిబొట్టు, అటో తాళిబొట్టు. ఒకటే మండపం, ఒకటే బ్యాండ్ మేళం, ఒకటే భోజనాలు, ఒకటే ఖర్చు. ఏంటి లక్ష్మి, నేనింత సంతోషకరమైన వార్త చెప్తుంటే నువ్వు అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావేంటి? ఇవి కన్నీళ్లు కాదత్తయ్య, సంతోషం. నేనింతకాలం సూర్యని, నువ్వు మొగరాయుడు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని పైకి వాగేదాన్ని. కానీ లోపల దాన్నెవరు పెళ్లి చేసుకుంటారా అని చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని. ఇప్పుడు ఆ బాధ అంతా తీరిపోయింది అత్తయ్య. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన దానికొచ్చింది. ప్రేమిలేలాగే దానికి కూడా దాన్ని అర్థం చేసుకునేవాడు, ప్రేమించేవాడు పెళ్లి చేసుకుంటే
కనీసం అది పెళ్ళైన తర్వాత అయినా సంతోషంగా ఉంటుంది కదా అత్తయ్య. ఏమంటావు ప్రమీల? చాలా బాగుంది అంటాను. అదేదో మూడ్లో ఉండి అబ్బాయి గురించి 4 మాటలు చెప్పగానే అది ప్రేమిస్తున్నట్టు ఫిక్స్ అయిపోవడమేనా? ఈవిడి గారేమో ఒకే మండపంలో 2 పెళ్లిళ్ళు అయిపోతాయని డాన్సులు కట్టేయడం, నువ్వు అది దాని అదృష్టమని ఫీల్ అయిపోవడం. మతుండే మాట్లాడుతున్నారా ఇద్దరు? దాని మగరాయిడితనానికి ప్రేమ పెళ్లి. ఇది ప్యాంటు షర్టు వేసుకుంటే దాన్ని చేసుకోబోయేవాడు చీరలు బ్లౌజులు కట్టుకోవాలా? ఏంటి అలా అంటున్నావు? మరి లేకపోతే ఇంతోటి పెళ్లికి హిందుస్థానీ బ్యాండ్ మేడమని యువతలు నా నిశ్చితార్థానికి దిక్కులేదు కానీ దాని పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. 2 రోజుల్లో నా నిశ్చితార్థం పెట్టుకుని నా ఒంటి మీదకి ఒక్క నగ చేయించలేదు, కట్టుకోవడానికి ఒక చీర కూడా తీనేలేదు, ఇంకా దానికి పెళ్లి. మీరెంత తలకిందులుగా తపస్సు చేసినా సూర్య లాంటి మగరాడికి పెళ్లి జరగదు. లేనిపోయిన తైతక్కలు మానేసి ముందు నా నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి. ఏంటత్తయ్య, చెల్లి ప్రేమిస్తోంది, దానికి కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది అంటే ఇలా మాట్లాడి వెళ్ళిపోతుంది? ఇది పుట్టినప్పుడే చెప్పాను కదే, ఇది అదో రకమని. ఈ వెయిట్ ఎత్తితే పులికి ముక్కు పగిలిపోయింది. మనం ట్రై చేయడం అవసరమా? లేదు, ఏం జరిగినా సరే ట్రై చేయాల్సిందే, కండలు పెంచాల్సిందే. ఏంటి అమ్ముల్ బేబీ, నువ్వేంటి ఈ జిమ్ ఏంటి? అవును, ఫోన్లో ఏంటి నీకోసమే జిమ్ముకొచ్చాను, నీకోసమే కండలు పెంచుతున్నాను, కండలు పెంచి నీ ముందే ఫ్యాషన్ షో పెడతానంటున్నావు. నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఇబ్బందా? దేనికి? నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా. కానీ పక్కనున్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరు? మా బామ్మ. ఏమన్నారు? అది నాకు నీకు మధ్య. మన ఇద్దరి మధ్య ఏం లేదు. ఇంతకి నువ్వు జిమ్కి రావడం ఏంటి? చెప్పాగా, నీకోసమే. అదే, నా కోసం నువ్వు కండలు పెంచడం ఏంటి అంటున్నాను. అదే, మొన్న పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐ నిన్ను కొడుతున్నప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా, ఎంత కోపం వచ్చిందో తెలుసా. నాకు గనక మంచి బాడీ ఉండుంటే వెంటనే సెల్లు ఊచలు విరిచేసి ఆ ఎస్ఐని పొట్టలో డిషుమ్ డిషుమ్ అని గుద్దుండేవాణ్ణి. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో నిన్ను ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నా, నీ ఒంటి మీద చెయ్యి వేసినా వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి లైఫ్ లాంగ్ నీకు అండగా తోడుగా ఉండాలని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను. బాబు, ఏంటా డైలాగులు? లైఫ్ లాంగ్ సూర్య గారికి తోడు ఉండటం ఏంటి? తప్పేంటి? అలా ఒక అమ్మాయికి లైఫ్ లాంగ్ తోడుగా ఉండేది ఆవిడ మెళ్ళో తాళి కట్టిన భర్త ఒక్కడే. అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, తను నా ఫ్రెండ్ కదా. ఈ వేరియేషన్స్ మీకు తెలుసు, కానీ
పైనున్న తదాస్తు దేవతలకి అవన్నీ ఏం తెలియదండి. మనం ఇలా అనగానే అదే టైంకి వాళ్ళు అటుగా క్రాస్ అయితే హచ్ అన్నారనుకో, ఇక్కడ తూచైపోద్ది వ్యవహారం. అచ్చరే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీలాగే ఆవిడ కూడా లేడీ ఆర్నాల్డ్ అవ్వాలనుకుంటున్నారేమో. పులి, ఆ, ఓకే. డబ్బులు నేను తిరిగిచ్చిద్దామని వచ్చాను అమూల్ బేబీ. డబ్బులేంటి? పోలీస్ స్టేషన్లో నన్ను విడిపించడానికి మీ నాన్నగారు ఇచ్చారు కదా. నేను అడుగుతుంది దేనికి అని కాదు, ఈ డబ్బులు ఎక్కడివి అని. అప్పు చేసావా? ఆహా, అయినా మన మధ్య డబ్బులేంటి? నేనేమన్నా నిన్ను అడిగానా? ఇవే నేను అప్పు చేసి తీసుకురాలేదు అమూల్ బేబీ. ఇంట్లో పోయాయనుకున్న డబ్బులే దొరికాయి. అవునా? అందుకే నీకిద్దామని తీసుకొచ్చాను. తీసుకో. వద్దులే, నీ దగ్గరే ఉంచు. లేదమ్ముల్ బేబీ, నేను కష్టంలో ఉన్నానని తెలిసి నా కోసం వచ్చావు చూడు, ఆ అభిమానం చాలు. వీటితో నాకు పనిలేదు. చూడు సూర్య, ఎవరు ఏమనుకున్నా తదాస్తు దేవతలు హచ్చ అన్న, ఈ పెద్ద పులి తూచన్న, నేను నీకు చెప్పేది ఒక్కటే. నువ్వంటే నాకెందుకు ఇష్టం అంటే నేను చెప్పలేను, కానీ అభిమానం అంతే. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేను మాత్రం ఎప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. నిజంగానా? ప్రామిస్. ఈయన ఎమోషన్లో ప్రామిసుల మీద ప్రామిసులు చేస్తున్నాడు. రేపు ఈయనకి పెళ్ళైతే ఇది అభిమానంగా కనిపించదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఆమ్యామ్యం నడుస్తుందనుకుంటారు. ఆమ్యామ్యం. నువ్వు చెప్పింది నిజమైతే, ఎప్పటికీ నా మీద నీ అభిమానం ఇలాగే ఉంటుంది అన్నది నిజమైతే, ఈ డబ్బులు తీసుకో. తీసుకో. వద్దు సూర్య, తీసుకో. వస్తాను. సూర్య, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా, దాని విషయమై 2 రోజుల్లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ఏం ఫంక్షన్? అదేంటంటే అది లేడీస్ ఫంక్షన్ మేడం. బేసిక్గా ఫంక్షన్ మీరు రారు కదా, అందుకే చెప్పిన వేస్ట్. అది కాదు పులి. లేదు సార్, సూర్య గారి గురించి మీకు తెలీదు. ఆవిడ ఫంక్షన్లకు రారు. అంటే అది చూసారా రానని తల అడ్డంగా ఊపుతున్నారు. వచ్చిన పని అయిపోయిందిగా, మీరు బయలుదేరండి. మీకు పనులుంటాయి కదా. సరే అమూల్ బేబీ, వస్తాను. ఏంటి పులి నువ్వు చేసింది? మిమ్మల్ని సేవ్ చేశాను. మొన్న బర్త్డే ఫంక్షన్కి సూర్యని ఇన్వైట్ చేసి మీ అక్కల కంట్లో పడితే ఎంత గొడవ జరుగుతుందోనని మీరు ఎంత టెన్షన్ పడ్డారో మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ నిశ్చితార్థానికి పిలిస్తే ఈ టెన్షన్స్ అన్నీ మనకు అవసరమా? సూర్యను మీ అక్కలు చూస్తే కామ్గా ఊరుకుంటారా? మీ అక్కల దగ్గర మాటలు పడడం అవసరమా? అవమానాలు పడడం మీకు సంతోషమా? చెప్పండి బాబు, చెప్పండి. అందుకే చెప్పకుండా పంపించేశాను. అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూడా సూర్యకి నా నిశ్చితార్థం, పెళ్ళి ఇవేవి తెలియకూడదు అంటావా? ఒకవేళ తనకు తెలిస్తే బాధపడుతుందంటావా? విషయం తెలిసి తనను పిలవకపోతే బాధపడతారు కానీ అసలు విషయమే తెలియకపోతే ఎలా బాధపడతారు? సరే, వర్కౌట్ చేద్దాం రా. బాబు, ఇప్పటి వరకు చేసిన వర్కౌట్స్ చాలు. పదండి బాబు, తర్వాత చేసుకుందాం.
ఏమండి వచ్చేసారా? సారీ అండి, కాస్త లేట్ అయింది. స్వతంత్రం కోసం పెళ్లి అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. టిఫిన్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేనా? ఊరుకోండి మీరు మీ జోకులు. ఈయన ఎప్పుడు ఇంతేనన్నా, సిచ్యువేషన్ బట్టి జోకులేస్తూ ఇలాగే నవ్విస్తూ ఉంటారు. నిజమా? ఇదిగోండి మీకిష్టమని మీకోసం ప్రేమగా పూరీలు చేశాను. బావగారికి పూరీలంటే ఇష్టమా అక్క? అవును పూర్ణి, మీ బావగారు బుగ్గలు పూరీలా ఉంటాయి కదా, అందుకే ఆయనకి పూరీలంటే చాలా ఇష్టం. ఏమే, నన్ను పొగుడుతున్నావా కామెంట్ చేస్తున్నావా? నేను మీ మరిది గారి కోసం వడలు చేసి తీసుకొచ్చాను. మీ ఇద్దరేనా? నేను మా ఆయన కోసం దోశలు వేసి తీసుకొచ్చాను. మొగుళ్ళకి వండి పెట్టాలనే థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా నా కూతుళ్ళ క్యారెక్టర్లో చేంజ్ వచ్చింది. దేనికోసం అయి ఉంటుంది? ఏమండి పూరి వేసుకోండి. ఏమండి వడేసుకోండి. ఏమండి దోశ వేసుకోండి, నేతితో కాల్చానండి. రోజు నన్ను నీ నోటితో కాల్చేదానివి, ఇవాళ నా కోసం దోశ నేతితో కాల్చావు అనమాట. నిజం చెప్పవే, ఇదంతా ప్రేమ లేక మా మీద ఏమైనా ప్లాన్ చేశారా? ఊరుకోండి, అందరి ముందు మీ సరసాలు. అది సరసం కాదమ్మా, భయం. పెళ్ళం ప్రేమగా వండి పెడితే కూడా భయమేనా? ఎప్పుడు తిట్లు చెవాట్లు పెట్టే మీరు ఈ రోజు ఉన్న పళ్ళంగా టిఫిన్ చేసి పెడుతున్నారంటే ఆ మాత్రం భయం ఉండడం సహజమే. ఏమో ఈ మధ్య పెళ్ళాలు దోశల్లో దోమల మందు, వడల్లో చీమల మందు కలిపి భర్తలకు పెడుతున్నారంట. ఫుల్లుగా కలపడానికి ఎలకల మందు దొరకలేదు అల్లుడు. ఎలకల మందు కలిపితే ఏకంగా హరి అంటాం కదా. అప్పుడు మీరు పూలు పెట్టుకోవడానికి కొప్పులు పెట్టుకోవడానికి కూడా వీలుండదు కదా. మీరు ఊరుకోండి. ఏంటి బావగారు, భార్యగా మీ ఆలనా పాలన చూసుకోవాలని ఇవన్నీ చేస్తుంటే మీరు అలా అనడం ఏమీ బాలేదు. అవునండి, ప్రేమ తప్ప ఇంకేమీ కలపలేదు. లేనిపోని భయాలన్నీ వదిలేసి కడుపు నిండా తినండి. చూడండి, ఇప్పటికే మీరు టిఫిన్ చేసే టైం దాటిపోయింది. ఇలా టిఫిన్ టైంకి తినకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. వడ్డించండి వడ్డించండి. ఏమ్మా, ఎంతసేపు మీ భర్తలకేనా? నాకు వడ్డించేది ఏమన్నా ఉందా? నువ్వు నాన్న, నా చెయ్యి ఖాళీ లేదు. నువ్వు వడ్డించుకొని తినొచ్చు కదా. చేతులు ఖాళీ లేవా? ఈ డైలాగ్ ఎవరికో వేస్తారే. మాదాకోళం తల్లే. ఆ దోశ వేయమంటారా? ఏమ్మా, టిఫిన్ పెట్టమని అడుగుతున్నా నాన్నను పట్టించుకోరా? ఊరుకోండి నాన్న, ఇంతకాలం నిన్ను తమ్ముడిని పట్టించుకున్నది చాలదా? మీకోసం బ్రతికింది చాలదా? మీరింకో వడేసుకోండి. కన్న తండ్రివని, తోడబుట్టిన తమ్ముడని మీ ఇద్దరి కోసమే ఇంతకాలం ఆలోచించాం. మా మెళ్ళో తాళి కట్టి మా చిటికెన వేలు పట్టుకుని మమ్మల్ని నమ్ముకుని ఇంటికొచ్చిన వాళ్ళని పట్టించుకునే లేదు. ఎద్దుల్లాగా మొద్దుల్లాగా ఈ ఇంటి పనులన్నీ చేస్తున్న వీళ్ళని పట్టించుకోవడమే మానేశాం. అన్నయ్య, వీళ్ళు మనల్ని తిడుతున్నారా పొగుడుతున్నారా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్ను అడగొద్దని చెప్పాను కదా. ఇక నుంచి మా జీవితాలు, మా సేవలు వీళ్ళ కోసమే. మా ప్రతి శ్వాస ధ్యాస వీళ్ళ కోసమే. 24 అవర్స్లో 20 అవర్స్ వీళ్ళ సేవలు, 4 అవర్స్ మాత్రమే స్లీపింగ్ అని ఫిక్స్ అయిపోయాం. సడన్ గా వీళ్ళ మీద మీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నానా, ప్రేమ మొదటి నుంచి ఉంది. ఎలివేట్ చేయటంలోనే ఏదో మిస్టేక్ జరిగింది. ఇక నుండి ఆ మిస్టేక్ జరగనివ్వం. తినండి తినండి. తినండి తినండి. లలిత, ఏంటండి, ఇంకో పూరి వేయమంటారా? నిన్ను సోప్ వెయ్యొద్దు అంటున్నాను. ఇవాళ మనం పెట్టుకున్న కార్యక్రమం చైతూ గారి నిశ్చితార్థానికి షాపింగ్ చేయాలి, టిఫిన్ చేయడం కాదు. ముందు ఆ కార్యక్రమం చూడండి. అవును, త్వరగా టిఫిన్ చేసి రెడీ అయ్యి బయలుదేరదాం.
ఏమండి ఇంత అర్జెంటుగా షాపింగ్ చెయ్యాలంటారా? చెప్పండి. మ్మ్.